సార్ యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఒక పదవి ఉన్నప్పుడు లేనప్పుడు పబ్లిక్ ఇమేజ్ అలాగే ఉంది. మీరు సినిమాలు తీసినప్పుడు తీయనప్పుడు మీ పేరు అలా అలా టాప్ లోనే చూస్తారు మిమ్మల్ని. ఒక సామాన్య ప్రేక్షకుడిగా పబ్లిక్ గా చెప్తున్నా నేను. మీరు ఎందుకని అంటే ఇప్పుడు అంటే ముట్టినట్టుగా లేకపోతే సినిమాలు తీయటంలో కూడా అంత శ్రద్ధ కనిపించట్లేదేమో. మీరు దర్శక నిర్మాత ఎన్నో ఏళ్ల నుండి ఉన్నారు. మీరు ఇప్పుడు అంటున్న సోకాల్డ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళని మించి ఉండే స్థాయిలో ఉన్నారు. అంటే మీరు ఎక్కడ బ్రేక్ అయ్యారు? ఎక్కడ మీరు బ్రేక్ అవటం ఏం లేదు. ఒకటి ఏంటంటే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది మనకిన్నో, ఇండస్ట్రీకి జనరేషన్ గ్యాప్ వచ్చింది. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇంకా దాంట్లో దూరాలి, ప్రతి దాంట్లో ఏలు పెట్టాలి అనుకోవడం తప్పు. సో జనరేషన్ గ్యాప్ ఉండేటప్పటికి ఇప్పుడున్న జనరేషన్కి మనకి జెల్ అవ్వలేం. అవుతానికి ప్రయత్నం చేసినా జరగదు. అది ఊరికే ప్రయత్నం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడతాం కంటే మానేయటం బెటర్. లేదు, నాకు సబ్జెక్ట్ నచ్చిన సబ్జెక్ట్ దొరికితే నా ఇష్టం వచ్చిన పద్ధతిలో నేను తీసుకోవటం బెటర్. సో ఇప్పటివరకు అయితే నాకు దాని ఇచ్చిన సబ్జెక్ట్ దొరకలేదు. ఒకటి. రెండోది, నేను ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు, సినిమా తీసి అంత స్ట్రాంగ్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు అంటే మేము అనుకుంటే సినిమా తీయగలిగాడు. ఇవాళ అనుకోవటం కాదుగా, డబ్బులు సంచి తెచ్చుకున్నా కానీ తీయగలిగే పరిస్థితి లేదు. పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు సిస్టమే మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సినిమా తీసే రోజుల్లో మీరంతా జర్నలిస్టులుగా ఉండేవారుగా, మీకు తెలుసు కదా. సినిమా టైటిల్ పెట్టకపోతే ఏముండేది? సినిమా పేరు ప్రొడక్షన్ నంబర్ ఉండేది కదా. ఇప్పుడేముంటుంది? ఏదో ఒకటి టైటిల్, వర్కింగ్ టైటిల్ ఉంటుంది. వర్కింగ్ టైటిల్ ఉంటుందా? హీరో పేరు పీకే, ఎస్కే, ఎంబి, 47, 27, 32 ఏదో వస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్ లేడు, హీరో పేరు మీద వస్తున్నాయి సినిమాలు. అంటే మార్పు కనపడుతుంది. మార్పు అది తప్ప ఒప్ప నేను కామెంట్ చేసే అంత స్థాయి మనకు లేదు. బట్ అంటే సినిమా తీసే నిర్మాతకి సంబంధం లేదు. ఇంతకుముందు ఏంటి, రామానాయుడు గారు 110వ చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ 110వ చిత్రం ఎగ్జాక్ట్లీ అని అనేవారు. ఇప్పుడు కాదు, రామానాయుడు గారి సినిమాలో నేను చేస్తున్నాను అనుకోండి, TB25 అంటారు. అసలు నేనెవడిని? నేను డబ్బులు తీసుకుని పని చేసేవాడిని. నా నెంబర్ వేసుకోవటం ఏంటి? తీసేవాడి నెంబర్ కదా వేయాల. సో అంత మార్పు వచ్చింది. ఈ మార్పు రైటా తప్ప రాంగా అన్ని మనం మాట్లాడేంత ఇది మనకు అనవసరం. బట్ ఆ మార్పుతో పాటు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకుని చెప్పుకోవాల్సినంత సీన్ లేదు దాంట్లో.